బీసీల ఏది బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగల మీ రాజకీయ బొచ్చలో ఒక్క ఓటు కూడా పడది. ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది, ఆమెకు అన్యాయం చేస్తారు మీరు. ఇలా నేను వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా, సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి, మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాను పొందుతారు. పేద అగ్రవర్ణాల పేదల్లారా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా, జానారెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు. ఒక కొత్త రెడ్డి బిడ్డకి ఇద్దామనేటువంటి ఆలోచన ఆయనకి రాలే. ఉంటే ఆయన లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదంటలేం, మీకుంటే ఉండొచ్చు. కానీ మా వాటా ఏందనే విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు. ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎరికేనా మీటింగ్ లో, వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు. స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం. నేను నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, ఆ మాట చెప్పిన నీ పిల్లల మీద ఒట్టే చెప్పు, ఆ మాట చెప్పలేదని చెప్పి చూద్దాం. ఈ బీసీలకు పదవులు రాకుండా, ఈ బీసీలకు ఉద్యోగాలు రాకుండా, ఈ బీసీ బిడ్డలకు ఏమీ లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకు ఎందుకు కలుగుతా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీల ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలైంది, మంత్రులైంది. నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా, రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న